ఆశీస్సులతో ఈ రోజున ఇన్ని వందల వేల మందికి కనులారా ఎంతో విశేషమైనటువంటి ఆ నయనానందాన్ని కలిగించినటువంటి వారి కుటుంబానికి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలండి. నిజంగా స్వామివారి యొక్క అనుగ్రహం వారికి ఉండాలని ఈరోజు దాని వెనక ఉన్న కష్టాన్ని తలుచుకుంటుంటే ఆ భూస్పంసం అంటారు చూడండి, నిజంగా అవి వస్తున్నాయి. ఎందుకంటే ఎన్ని అవాంతర్యాలు ఎదురయ్యాయో అది ప్రత్యక్షంగా మేము అనుభవించినటువంటి మా పూజారికి తెలుసు, మా నాగరెడ్డి గారికి తెలుసు. ఎందుకంటే ప్రతి క్షణం దాని గురించి ఎంత యాత్ర పడ్డారో, ఎన్నిసార్లు దానికోసం ఆ తమిళనాడుకి వెళ్ళారో, అక్కడికి వెళ్ళారో, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఆ యొక్క అంటే ఏ రోజు రావాలో అది ఆ రోజే రావాలి. మనల్ని అందరినీ వాళ్ళు కనులారా ఆ స్వామివారు మనల్ని అందరినీ అనుగ్రహించాలని చెప్పి ఈ రోజున విశేషంగా స్వామివారు ఊరేగింపుకు వచ్చారు. అయితే ఈ యొక్క విషయాన్ని మనం గమనించి మనము స్వామిని చూడడం కాదండి, ఈ లోకమంతా సుభిక్షంగా ఉండడానికి అని చెప్పి రాముల వారు మనము నివసించేటటువంటి గృహాలను దర్శించడానికి వస్తున్నారు. రామచంద్ర భగవానికి అందరూ రెండు చేతులు ఇలా పైకెత్తి చెప్పాలండి. ఓం రామచంద్ర భగవానికి, రామచంద్ర భగవానికి, సీతామాతకు, లక్ష్మణమూర్తికి, పవన సుత హనుమానికి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ యొక్క వైభవోపేతమైనటువంటి విశేషమైనటువంటి అంగరంగ వైభవోపేతంగా మన యొక్క భరత్ నగర్ కాలనీలో వేంచేసి ఉన్న సీతారామచంద్ర స్వామి వారి యొక్క కోదండరామస్వామి వారి యొక్క ఆలయంలో ఎంతో వైభవంగా అటు భద్రాచలాన్ని తలపించే విధంగా మన యొక్క సీతారామచంద్ర స్వామి వారు విశేషంగా బ్రహ్మోత్సవాన్ని జరిపించుకుంటున్నారు. ఇది వరకు యతపూర్వం ఎప్పుడూ లేనంత వైభవోపేతంగా ఈ సంవత్సరం ఆ స్వామివారు జరిపించుకుంటున్నారండి. ఆ యొక్క నూతనమైనటువంటి రథాన్ని, ఆ రథంలో విరాజిల్లుతున్నటువంటి రామచంద్రుల వారిని, ఆ పక్కనే ఉన్నటువంటి సీతమ్మ వారిని, నేను ఉన్నాను అన్నయ్య అని అనుకుంటూ ఎంతో విశేషంగా ఉన్నటువంటి లక్ష్మణమూర్తిని, వాళ్ళ ముగ్గురినే కాకుండా ఈ లోకాన్ని మన భరత్ నగర్ కాలనీ వాసుల్ని కూడా తిలకిస్తున్నటువంటి ఆ హనుమంతుల వారిని కూడా మనం కనులారా ఆ యొక్క ఆపాద మస్తకాన్ని దర్శించుకునేటట్లయితే ఎంతకు మించినటువంటి భాగ్యము ఇంకా అసలు ఏమైనా ఉన్నదా? ఈ యొక్క రథం స్వామివారి యొక్క సంకల్పము మాత్రమే. ఎన్నో అవాంతర్యాలనేవి ఎదురైనప్పటికీ కూడా ఏ రోజు ఎక్కడ ఏ విధమైనటువంటి సమయంలో అది రావాలో ఆ రోజు మాత్రమే అది వచ్చేటటువంటి అవకాశం. సహజంగా మనం ఈ సంవత్సరం మొదల్లో విశేషంగా చేద్దామని అనుకున్నాం, కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది. దానికి ఎప్పుడు ఎవరు రావాలో వారే నిర్ణయించాలి కనుక మనకి ఆదర్శవంతుడైన